అందరికీ నమస్తే. నేను మీ ఆనపోసల వెంకటేష్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవుల మార్పులు ఏమైనా ఉంటాయా, ఉంటే ఎవరికి వస్తాయా అన్నటువంటి మీమాంస లేదంటే క్వశ్చన్లు ప్రజల్లో ఏర్పడ్డది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ యువజన నేతగా ఎన్ఎస్సీఐలో పనిచేసి కాంగ్రెస్కు నమ్మిన బంటుగా ఉండి, అటు ముఖ్యమంత్రి గారికి నమ్మిన బంటు, కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు, హైకమాండ్కి నమ్మిన బంటుగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారికి ఈసారి మంత్రి పదవి రావాలి అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మరియు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైనటువంటి గడ్డం ప్రసాద్ గారికి 100% ఈసారి ముఖ్యమంత్రి గారు లేదంటే హైకమాండ్ కంపల్సరీ గడ్డం ప్రసాద్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి వస్తే గడ్డం ప్రసాద్ గారికి 100% రావాలి. ఆయన ఒక సౌమ్యుడు. ఆయన ఎల్లవేళలా రోజుకు 3 సార్లు ప్రజలకు అందుబాటులో, మార్నింగ్ అవర్స్, మధ్యాహ్నం, సాయంత్రం ఎవరు వచ్చినా కలిసి వాళ్ళ సమస్యలను తీరుస్తూ, ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి స్పీకర్ గారు ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తే అక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అనేక సేవ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్ గారు చాలా సుపరిచితుడు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్కి పోకముందు ఆమెతో కలిసి అక్కడ పనిచేసినటువంటి గడ్డం ప్రసాద్ గారికి అనేక పార్టీలో ఉన్న లీడర్తో సత్సంబంధాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొన్న ఎలక్షన్లో తక్కువ మెజార్టీ, అంటే తక్కువ సీట్లు వచ్చినాయి, అంటే మ్యాక్సిమం తక్కువ వచ్చినాయి హైదరాబాద్ సరౌండే రంగారెడ్డి జిల్లాలో. కాబట్టి గడ్డం ప్రసాద్ గారికి మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో బలమైనటువంటి కాంగ్రెస్ క్యాడర్ను తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక నమ్మిన బంటు, ఒక ఖచ్చితంగా ప్రజాసేవకుడు, ప్రజలను ఖచ్చితంగా ఎల్లవేళ కలవడానికి ప్రయత్నం చేసి ప్రజల బతుకులు మారితేనే మనకు గౌరవం పెరుగుతుంది, మన యొక్క లీడర్గా ఒక ఎస్టాబ్లిష్ అయినట్టు, లీడర్గా మనం నిలదొక్కున్నట్టు అన్నట్టు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి గడ్డం ప్రసాద్ గారికి ఈసారి మంచి మంత్రి పదవి, మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి 100% మంత్రిగా గడ్డం ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా ఆయనను 1-2 సార్లు కలిసిన, నేను 2 సార్లు అంటే దూరం నుంచి, ఒకసారి మాత్రమే ఫోటో దిగిన. అయితే ఆయన ఖచ్చితంగా ప్రజలు ఈ టైం అనేది లేదు, ప్రజలు ఎప్పుడు ఎందుకంటే దూరంకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కలిసి ఏంది సమస్యలు, ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఫోన్ చేయొచ్చు కదా అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఎలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని ఒక అసెంబ్లీ స్పీకర్గా 2.5 సంవత్సరాలుగా ఆయన అనేక అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట తీరు కానీ, ఆయన విధానం కానీ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన సుపరిచితుడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర మంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల డిమాండ్ కూడా ఇదే. గడ్డం ప్రసాద్ గారు 100% మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి, ఆయన సేవలు ప్రజలకు అందాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు, మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది అంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్నా గడ్డం ప్రసాద్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో ఇటు రంగారెడ్డి డిస్టిక్ 100% బలం అయితే, ఎందుకంటే ఆయనకు దాని మీద బాగా పట్టు ఉంది, ఆ ప్రజలను కలుసుకునే అవకాశం ఉంది. మంత్రి అయ్యారంటే చాలామంది వస్తారు, వచ్చి కలుస్తారు, కలిసి వాళ్ళు చెప్పినప్పుడు ఈయన కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాడు అన్నటువంటి నమ్మకం ఉంచి గడ్డం ప్రసాద్ గారికి మంత్రి పదవి రావాలని, వస్తుందనే కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి నమ్మకమైనటువంటి బంటే అని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన నిజంగా 100% కాంగ్రెస్ పార్టీకి అయితే నమ్మకమైనటువంటి బంటే, ఇలా హైకమాండ్ కూడా నమ్మకమైన బంటే. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అలాంటి వ్యక్తి అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నారు. కాబట్టి గడ్డం ప్రసాద్ గారు 100% మంత్రి అయి తీరుతారన్నటువంటి నమ్మకం ఈసారి ప్రజల్లో బలంగా ఉంది, బలంగా వాళ్ళు కోరుకుంటారని చెప్పి ఏవిఎం ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. గడ్డం ప్రసాద్ గారి చరిత్ర చూసిన, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మంత్రిగా పనిచేసిండు. 2 సార్లు 14లో ఓడిపోయినా, 18లో ఓడిపోయినా ఖచ్చితంగా పార్టీ వైపు, అంటే తక్కువ 2000 మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి, పార్టీని వెన్నంటి ఉండి పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన స్టార్టింగ్ రాజకీయాల నుంచి ఇప్పటి వరకు మచ్చలేని నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. గడ్డం ప్రసాద్ గారి యొక్క సేవలు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. గడ్డం ప్రసాద్ గారిని మంత్రిగా చూడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.